రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మహా కృపను బట్టి, దేవుని మహా దయను బట్టి మనమందరం కూడా ఈరోజు సజీవులంగా ఉన్నాం. అందును బట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో సాధారణంగా ఈ రోజులోకి ప్రవేశించామనుకోవద్దండి. అందరూ బ్రతికినట్టే నేను బ్రతికాను అని అస్సలు అనుకోవద్దు. దేవుడు కృపను బట్టే మనం బ్రతికి ఉన్నాం కదా. అందుని బట్టి కంపల్సరీ మనం దేవునికి విధేయించి జీవించాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 9వ వచనము. Psalm 115 verse 9. యెహోవా, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇక్కడ చాలా చక్కగా కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల వారులారా, మీరు ఎవరిని నమ్ముకోండి? యెహోవాని నమ్ముకొనండి. ఆయన వారికి ఎలా ఉంటాడట? సహాయముగా, కేడముగా ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, దేవుణ్ణి నమ్ముకొనకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయిస్తామంటే మనుషులను నమ్ముకుంటాం, మనుషుల వైపు చూస్తాం. అయితే వాళ్ళు అన్నిసార్లు మనల్ని రక్షిస్తారా? అన్నిసార్లు మనల్ని కాపాడగలరా? అన్ని సందర్భాల్లో మనల్ని ఆర్థికంగా ఆదుకోగలుగుతారా? ఆరోగ్యపరంగా మనకి మంచి హెల్త్ని ఇవ్వగలుగుతారా? లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా? అంటే మనం చాలాసార్లు నో అనే చెప్తాం. ఎందుకంటే మనుష్యులు తాత్కాలికమైన వ్యక్తులు. కొంతసేపు సహాయం చేసి దాని తర్వాత అలసిపోయేవారు, కొంచెం సహాయం చేసి తర్వాత ఎన్నిసార్లు నీకు సహాయం చెయ్యాలి అనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నా యేసయ్య, నా ప్రభువు నీకు ఎన్నిసార్లైనా సహాయం చేయడానికి ఉన్నాడు. ఆయన కేడము అంటే ఇంగ్లీష్లో రాయబడి ఉందండి, షీల్డ్ అంట. ఒక యుద్ధానికి వెళ్ళే ముందు ఒక యుద్ధ వీరుడు ఒక షీల్డ్ని అడ్డం పెడతాడు. ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, విరోధులు ఉన్నారో, వారి దగ్గర నుంచి వస్తున్న ఆ బాణములను తగలకుండా షీల్డ్ అడ్డు పెడతారు కదా. అదేవిధంగా మన దేవుడు మనకు ఎలా ఉన్నాడటండి? షీల్డ్గా ఉన్నాడు, ఒక కేడముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కేడమైన దేవుడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందరికీ తెలుసు. కానీ మరలా ఏం చేస్తాం మనం అంటే మనుషులనే నమ్ముకుంటాం, మనుషుల వైపే చూస్తాం. ఈరోజు నువ్వు అలా చూస్తున్నావేమో తెలుసు, నీకు వాక్యం తెలుసు, దేవుని వైపు చూడాలని తెలుసు. కొండలు ఎత్తి నా కనులు ఎత్తితే ఏ సహాయం రాదు అని కూడా తెలుసు. ఈవెన్ దో అయినా కానీ నువ్వు ఎటు చూస్తున్నావట? మనుషుల వైపు చూస్తున్నావంట. వాళ్ళు సహాయంగా అనుకుంటున్నావంట, కానీ వాళ్ళు అన్ని వేళలా నీకు సహాయంగా ఉండలేరు. దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు బహుశా మరే ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి వదిలేసి ఎవరిని నమ్ముకుంటున్నారో, ఒక రాజు సహాయం తీసుకున్నారేమో, లేదా ఇంకెవరి సహాయమో తీసుకున్నారేమో, జీవం లేని వాటి సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. కానీ భక్తుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల వాళ్ళారా, మీకు సహాయం ఎవరనుకుంటున్నారు? కేవలం దేవుడే మీ సహాయకుడు. ఆయనను మాత్రమే మీరేం చేయాలి? నమ్ముకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను కూడా దైవజనునిగా నీకు ప్రకటిస్తూ ఉన్నాను, దేవుణ్ణి మాత్రమే నువ్వు నమ్ముకో. ఆయన నిన్ను ఆల్వేస్, అన్ని విధాల, అన్ని రకాల, అన్ని పరిస్థితుల్లో నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు. కాబట్టి దేవుని మాత్రమే నమ్ముకో.
దేవుడి మాటలు దీవించిన గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడువు, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనములయ్యా. రాత్రంతా మీకు కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు. ఉదయాన్నే ప్రభ సజీవుల లెక్కల్లో ప్రభ మీరు నిలవబెట్టారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మరి నా తండ్రి దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ మరి తండ్రి వారికి ఉన్న అవసరతలను బట్టి, వారికి ఉన్న అక్కర్లను బట్టి అయా, వారికి ఉన్నటువంటి మనవులను తండ్రి మీ యొక్క సన్నిధిలో అయా విన్నవించుకుంటుండగా నా ప్రభ వారి మనవిని మీరు ఆలకించండి. వారి ప్రార్థనకు చెవియొగ్గి సమాధానం అనుగ్రహించండి ప్రభ. కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మదితో జీవిస్తున్న కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. ఈ రోజుతో తండ్రి వారికి ఉన్న ఆ సమస్యను తండ్రి గద్దించిన ప్రభ అయా, బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని తండ్రి అయా దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి తండ్రి ఆ శారీరక బలహీనతలను యేసు నామములో తండ్రి అయా తీసివేసి మీ యొక్క బలము చేత, మీ శక్తి చేత, మీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును తండ్రి, ఎండిపోయిన ఎముకలను సైతము జీవింపజేయగలిగిన సమర్థుడు ప్రభా. అవునయ్యా, బిడ్డలకున్న ప్రతి ఒక్క ఆ బలహీనతను తండ్రి తీసివేసి మీ యొక్క బలాన్ని వారికి దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. నడవలేక పడి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కాలు విరిగిపోయిన వారు, చేతులు విరిగిపోయిన వారిని తండ్రి మీరు ముట్టండి అయా. వారిని తండ్రి మరలా తండ్రి అయా మీ యొక్క బలము చేత నింపి నడుచుటకు మరి తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించండి నా దేవా. అదే విధంగా పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలను తండ్రి మీరు ముట్టండి అయా. వారికి మీ యొక్క బలాన్ని దయచేయండి ప్రభా. ఆ వంకరపైన కాలు, ఆ వంకరపైన మూతిని ముట్టండి మరి తండ్రి అయా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా ప్రభ. ఎన్నో ఏళ్లుగా తండ్రి మంచాన పడి ఉన్న బిడ్డలను కూడా లేవనెత్తే సామర్థ్యము కలిగిన దేవుడవు తండ్రి. అవునయ్యా, మీ పైన విశ్వాసం ఉంచుచుండగా, మీ పైన తండ్రి నమ్మకం ఉంచుచుండగా అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అయా, మరణ పడకపై ఎందరైతే ఉన్నారో ప్రభ వారిని మీరు లేవనెత్తండి, మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. అదే విధంగా నా ప్రభ ఈ రోజున తండ్రి మరి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి బిడ్డలు అయా, వారి యొక్క రిపోర్ట్స్ అన్నిటిని తండ్రి నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న బిడ్డలు మరి తండ్రి అదే విధంగా బ్రెయిన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న బిడ్డలు మరి తండ్రి క్యాన్సర్, మరణకరమైన రోగములతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి అయ్యా. మీరు వారిని ముట్టండి ప్రభా. ఆ భయాందోళన అంతటి నుంచి విడుదల దయచేయండి. నాకేమవుతుందో అన్న భయము వారిలో తండ్రి అయ్యా ఏలుబడి చేస్తుండగా భయపడకము నేను నీకు తోడుగా ఉన్నానంటున్నారు. దిగులు పడకము నీ దేవుడని అంటున్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొర పెడుతున్నారో ప్రభా అయ్యా, మీ దర్శనం నిమిత్తం, మీ వాక్కు నిమిత్తం అయ్యా మరి తండ్రి ఎందరైతే తండ్రి ప్రజలు ప్రభా, ఎందరైతే దైవజనులు నా తండ్రి మీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా తృప్తి పరచండి. మాట్లాడే దేవుడు తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా. మీరే తండ్రి వారి సేవలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. వారి చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. యవన బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా ప్రభా. అవునయ్యా, బిడ్డలు ప్రభా మరి తండ్రి మార్గము వెలుచుండగా, ఆ యొక్క వాహనముల మీద వెలుచుండగా నా తండ్రి మీరే వారిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అనాథలను ఆదరించండి అయ్యా, అభాగ్యులను ఆదుకొనండి, ఒంటరిగా ఉన్న వారికి ధైర్యపరచండి అయ్యా. దైవజనులను దీవించండి నా ప్రభ. సువార్థికులను మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఎంత మందికైతే వారు సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభ అయ్యా, వారందరూ రక్షింపబడినట్లుగా సహాయము చేయండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి నా ప్రభ. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, వారికి సంతానాన్ని దయచేయండి నా ప్రభ అయ్యా. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. శారీరక బలాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని వారికి మీరు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభ ఇతర దేశాల
విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఈ రోజున వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యాపారం అంతటిని తండ్రి లాభకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ రోజు అంతటిలో ప్రభా బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అయా దయచేస్తురమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.